హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఎన్ని రోజులకి ఈరోజు నేను వీడియోలో కనబడుతున్నాను చాలామంది అనుకోవచ్చు, నాకు కూడా తెలిసి. బట్ ఏంటంటే ఒక చెప్పాలి మీకు, నేను ఇంత కష్టపడి అని అంటారేమో మీరు అనిపిస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే ఛానల్ వద్దు, తీసేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నాట్ జోక్, అంటే ఇది ఒక జోక్ కాదు, నేను రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏమో అసలు నాకు తీయబుద్ధి కావడం లేదు. బట్ ఇక తీసేసేయాలి అని డాడీ అన్నాడు. పేరెంట్స్ మాట వినకపోతే వేస్ట్ అంటారు కదా. బట్ నేను ఛానల్ తీసేద్దాం అని అనుకుంటున్నాను. నాకు కూడా తీయబుద్ధి కావడం లేదు. ఏంటంటే డాడీ వద్దన్నాడు, అందుకే నేను తీసేస్తున్నాను. అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధ ఉంది. బట్ ఏం చేస్తాం, ఇక పక్కా తీసేసింది అనేసి నేనైతే తీసేసేస్తున్నాను. ఏం చేయలేము, ఇక మనమైతే తీసేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకోకండి ఎవ్వరు, అసలు ఏమనుకోకండి. ఏదో తప్పుగా చేశాను, ఇన్ని రోజులు అన్ని వీడియోస్ తీసి వీడియోల నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? షాక్ అవుతారు అందరూ. బట్ ఏం చేస్తాం, డాడీ తీసేయమన్నాడు, అందుకే మనమైతే తీసేస్తున్నాం. ఇంకా మనం ఏం చేయలేం కాదు, ఏం చేయలేం మనం ఇక ఎప్పుడు. ఇక పేరెంట్స్ వద్దంటే అది వద్దే అని అనుకుంటాను. కానీ ఏంటంటే డాడీ సీరియస్ అయిపోతున్నాడు, నేను వీడియో తీస్తున్నాను చాలా సీరియస్ అయిపోతున్నాడు. బట్ నాకు తీయబుద్ధి కావడం లేదు. బట్ ఏంటంటే డాడీ చెప్పాడు అంతే. కావాలంటే నేను ఇప్పుడు కాదు, చిన్నప్పుడే కాదు నేను వీడియో తీసేది, పెద్దగా అయినాక నేను ఒక ఛానల్ పెడతాను. పక్క నేను మొత్తానికి ఆపేయను, ఇక నా జీవితంలోనే నేను ఆపేయనని కాదు. మళ్ళీ ఎప్పుడైనా వీడియోలతో మీ ముందుకైతే నేను వచ్చి మీకు చూపెడతాను, మాటిస్తున్నాను నేనైతే. ఇది నా ప్రామిస్ అన్నమాట. బట్ నేనైతే మాటిస్తున్నాను, ఇది నా ప్రామిస్. ఎప్పుడు ఏంటంటే ఇది నా ప్రామిస్, నేను పక్కా ఇస్తాను మీకు, మాట ఇస్తున్నాను. నేను పక్కా జీవితంలోనే రానని కాదు మీ ముందుకి. మళ్ళీ నేను ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టి మళ్ళా మంచి వీడియోస్తో మంచి జోక్స్తో మీ ముందుకైతే వస్తాను. ఇక ఏం చేయలేము అనుకోకండి, ఏమనుకోకండి. ఈ మాట అయితే పక్కా నేను తీరుస్తాను. నేను ఏ మాట తీరవలేదేమో తెలియదు కానీ నాకు, బట్ నేను ఇదైతే పక్కా తీరుస్తాను. ఎందుకంటే లేదు, నాకు ఇష్టమే తీయాలని, ఏం చేస్తాం అలా ఉండింది. బట్ నేను తీసేస్తాను మొత్తం టోటల్. నా ఛానలే తీసేసేయను కాదు, అంటే నేను ఎప్పటికీ ఛానల్ తీసేయడం కాదు. మళ్ళా ఎప్పుడో ఒకసారి నేను ఛానల్ అయితే పెడతాను. నేను వీడియోస్ తీయక కూడా చాలా డేస్ అయితే అయ్యింది. బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు రిటర్న్. మళ్ళా ఓకే తీసుకోండి, మళ్ళీ నేను కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు కూడా కొంచెం ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉందాం. బాయ్ గాయ్స్. నేను ఏంటంటే చాలా వీడియోస్ రావట్లేదు, ఏంటో భయం, ఏంటి వీడియోస్ ఆపేసేసినారేమో అనేసి చాలామంది సబ్స్క్రైబ్ రిటర్న్ తీసేసుకున్నారు. ఎందుకు రాలేదంటే ఇన్ని రోజులు నేను ఇది చెప్దాం అనుకుంటున్నాను, కానీ నాకు చెప్పబుద్ధి కావడం లేదు. బట్ ఈరోజు ఏదేమైనా సరే చెప్పాల్సిందే అని అనుకున్నాను నేనైతే. బట్ అందుకే ఈరోజు అయితే చెప్దాం అనుకున్నాను చాలా డేస్ నుంచి. బట్
చెప్పలేకపోయాను అన్నమాట. అంటే నాకు నేను వీడియోలు తీయను అనేటిది నా నోటిలోకి రాలేదు. బట్ ఈరోజు ఎలా అయినా ధైర్యం తెచ్చుకొని చెప్తా ఈరోజు నేను అనుకున్నాను. ఈరోజు అయితే చెప్పేసేసిన. నేనైతే మాట ఇస్తున్నాను కదా, మాట ఇచ్చాను కదా, ఇదైతే పక్కా ఇస్తాను. మళ్ళీ ఎప్పుడైనా వీడియోలకి నేను వస్తాను, మంచి వీడియోస్ తెస్తాను అని నేను కోరుకుంటున్నాను. మీరు అప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు అలానే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, వెరీ వెరీ థ్యాంక్ యూ అన్నమాట. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో నేను మళ్ళీ ఎప్పుడు ఛానల్ పెడతానో అప్పుడు అలానే సపోర్ట్ అయితే చెయ్యండి. సారీ ఏమనుకోకండి, ఎవ్వరు ఏం చేయలే మనం కూడా అనేసి నేనైతే చెప్తున్నాను. వెరీ 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 సారీ అనమాట అందరికీ. ఏమనుకోకండి. నేను మళ్ళీ మళ్ళీ వేరే వీడియోస్లో అయితే నేను వస్తాను. వేరే వీడియోస్లో మళ్ళీ నేను వస్తాను పక్క, మాట తప్పను. చూడండి ఎన్ని మాటలు తప్పానో నాకు తెలియదు, కానీ ఈ మాట మాత్రం అస్సలు తప్పను. అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ నేను ఇది ఒకటి నాకు మనసులో ఉండిపోయింది. ఇంత ఏమంటారు, ఇంత మంచిగా అయినాను అంటే, ఇంత లెవెల్కి వచ్చాను మంచిగా అంటే మాది మా అక్క వల్లనే అన్నమాట. మొత్తం మా అక్క వల్లనే. అంటే మా అక్క మీరు వీడియోలో చూసి ఉండొచ్చు కొన్ని రీల్స్లలో. ఆమెనే మా అక్క. ఆమె నాకు అసలు యూట్యూబ్ వీడియోస్ ఎలా తీసాను నాకు ఏం రాకపోతున్నా, కానీ ఇలా చెయ్యు, చాలా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా అక్కనే నాకు సపోర్ట్ చేసేది. మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నా ఏం అవసరం లేదు, నువ్వు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోమాక, నీ పని ఏందో నువ్వు చూసేసేసుకో అనేది అన్నమాట. మా అక్క నాకైతే మొత్తం సపోర్ట్ చేసింది. మా అక్కనే అసలుకి మీకు థ్యాంక్స్ చెప్పాలి, మా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి. నేను మళ్ళీ నెక్స్ట్ ఛానల్లో కొత్త వీడియోస్ తెస్తాను, జోక్స్ తెస్తాను, మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి, చూసుకోండి. అప్పుడు యూట్యూబ్ నేను ఎంత పెద్దగా అయినా సరే, నేను నా ఏజ్ అయిపోయినా సరే కానీ నేను ఛానల్ అయితే తీసేయను, అది పక్కా నేను చెప్తున్నాను. ఇది కూడా అసలు తీసేయను. అప్పుడు లేదు, రేపే స్టార్ట్ చేస్తే రేపు ఆపేయను. ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అప్పుడు అదిగా. ఇప్పుడు ఇదైతే ఆపేశాను, అప్పుడు అస్సలు కాపేయను, అస్సలు కాపేయను. ఏమనుకోకండి కొంచెం. గాయ్స్ అందరికైతే బాయ్ బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి. ఏం చేయలేము ఇంకా. ఈరోజు అయితే మనమైతే బాయ్ బాయ్ చెప్పేసేసుకుందాం. బాయ్. మా చెల్లెకి కూడా బాయ్ చెప్పండి. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్ అందరికీ బాయ్. నన్ను నాకైతే నన్ను ఎంతమంది సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ బాయ్ బాయ్ బాయ్. ఇక మళ్ళా నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. సారీ ఏమనుకోకండి, చాలా మిస్ అవుతానేమో మిమ్మల్ని కూడా నేను. బాయ్ బాయ్, గుడ్ బాయ్. అందరూ తినండి, మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి. అందరికీ చెప్తున్నాను, హెల్తీగా ఉండండి. ఏం చేయలేం. బాయ్ బాయ్.